మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్యదానము. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఈ లోకంలో జరగవలసిన దేవుని పని ఎంతో ఉన్నది. హృదయపూర్వకంగా ఆ పని చేసే సేవకులు ఆయనకు కావాలి. దేవుడు తమ పాపాలను పరిహరించి దోషాన్ని రూపుమాపడంలో చూపిన కృపకు కృతజ్ఞతగా ఇలాంటి సంసిద్ధత పుట్టాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడింది: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభు ఈ దినాన్ని మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన ఆశ ప్రకారం సంపూర్ణంగా ఆయన పని చేయడానికి సిద్ధపడదాం. అట్టి కృపను దేవుడు ఈ దినాన మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.